స్వాగతం వీక్షకులారా మరియు చందాదారులారా. వీక్షకుడు అనగా వ్యూవర్ అండ్ చందాదారుడు అనగా సబ్స్క్రైబర్. అచ్చ తెలుగులో ఇలా అంటారని ఇప్పుడే మన చందాదారుడు ఒకటి చెప్పాడు. ఎవడు అడిగాడు నిన్ను? ఓకే, ఈ వీడియో మీరు ఓపెన్ చేశారంటే చివరి వరకు చూస్తేనే తెలుసుకుంటారు మనం కొన్ని ఫిల్మ్స్ని ఎలా ఫ్లాప్ చేసి పడదో, అలానే అలా సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమాలు ఎలా ఫ్లాప్గా మిగిలిపోయాయో అండ్ యావరేజ్ టాక్తో నిలిచిపోయాయో. ఒక్క మాటలో చెప్పాలంటే అండర్ రేటెడ్ ఫిల్మ్స్ ఎట్ ద బాక్స్ ఆఫీస్. ఫస్ట్ మూవీ వచ్చేసి ఆర్యా 2 2009. ఈ ఫిల్మ్ ఎందుకు సూపర్ హిట్ అవ్వలేదో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎస్, ఆర్యా 2 లో కలెక్షన్స్ వల్ల యావరేజ్ గా నిలిచిపోయింది. ఆర్యా 2 ఎందుకో కలెక్షన్స్ లో వెనకబడింది. బట్ దిస్ ఫిల్మ్ డిజర్వ్స్ టు బి ఏ సూపర్ హిట్. ఈ మూవీలో ఆర్యా క్యారెక్టరైజేషన్ గురించి సపరేట్ గా చెప్పక్కర్లేదు. ఆర్యా వాడి ఫ్రెండ్షిప్ అన్నప్పుడు వాడిని వాడు వదిలేసుకుంటాడు, వాడి లవ్వా వాడి ఫ్రెండ్షిప్ అన్నప్పుడు వాడి లవ్ని వాడు వదిలేసుకుంటాడు, అండ్ ఫైనల్లీ వాడి ఫ్రెండా వాడి ఫ్రెండ్షిప్ అన్నప్పుడు వాడి ఫ్రెండ్ని కూడా వాడు వదిలేసుకుంటాడు. దట్స్ హిస్ క్యారెక్టరైజేషన్. హీఈస్ మ్యాడ్ ఫర్ హిస్ ఫ్రెండ్షిప్. లెక్కల మాస్టర్ ఏ లెక్కలు వేసుకొని ఈ క్యారెక్టర్ని డిజైన్ చేశారో కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది క్యారెక్టరైజేషన్ ఆర్యా 2లో. అందుకే తనను ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళని ఈజీగా వదిలేడు. అందుకే లాస్ట్లో మావయ్య క్యారెక్టర్ దగ్గరకు కూడా ఆయన చూడగానే నన్ను నమ్మారని ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలని చూస్తాడు. ఐ ఫీల్ ఈ మూవీని ఇప్పుడు రిలీజ్ చేసిన సూపర్ హిట్ అవుతుంది. చిన్నప్పుడు మా ఇంట్లో ఒక DVD ప్లేయర్ ఉండేది అండ్ నా దగ్గర 4 క్యాసెట్లు మాత్రమే ఉండేవి. మగధీర, ఆర్యా 2, బుజ్జిగాడు అండ్ క్రిష్ మూవీ తెలుగులో ఉండేది. నేను ఆర్యా 2 క్యాసెట్ ఎన్నిసార్లు రిపీట్ చేశానంటే నియర్లీ 50+ టైమ్స్ చూసుంటా ఆ మూవీని చిన్నప్పుడు. ఎవడు అడిగాడు రా? నిజంగా ఇప్పుడు ఆ సాంగ్స్ విన్నా కూడా నాకు నాస్టాల్జియా ఫీల్ వస్తుంది. ఎప్పుడు చూడు నాస్టాల్జియా నసా. నెక్స్ట్ ఫిల్మ్ పంజా. సాయం పొందినవాడు కృతజ్ఞత చూపించకపోవడం ఎంత తప్పు, సాయం చేసిన వాడు కృతజ్ఞత కోరుకోవడం కూడా అంతే తప్పు. ఈ డైలాగ్ కి జస్టిఫికేషన్ పంజా సినిమా. పంజా ఇస్ ద వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ గ్యాంగ్స్టర్ యాక్షన్ ఫిల్మ్ ఐ ఎవర్ సీన్. జై అనే ఒక క్యారెక్టర్ వాళ్ళ మదర్ అండ్ సిస్టర్ చనిపోయిన తర్వాత భగవాన్ అనే ఒక గ్యాంగ్స్టర్ అతన్ని దగ్గర తీసుకొని పెంచితే ఆ గ్యాంగ్స్టర్ వరల్డ్ లో జరిగిన కాన్ఫ్లిక్ట్స్ వల్ల జై అనే క్యారెక్టర్ ఎలా ఎఫెక్ట్ అయిందో అనేదే ఈ కథ. జీవితంలో అందరికి ఏదో కావాలి, డబ్బు, పరపతి, స్థాయి, సుఖం, ఇంకేదో కావాలి. కానీ భగవాన్ అనే ఒక గ్యాంగ్స్టర్ దగ్గర పనిచేసే జైకి మాత్రం తను కోల్పోయిన ఆనందం కావాలి. ఎస్, నేను యాక్సెప్ట్ చేస్తున్నా పంజా మూవీలో చిన్న ఫ్లాస్ ఉన్నాయి. బట్ ఇది ఫ్లాప్ అవ్వాల్సిన మూవీ అయితే కాదు. 200 రూపాయల మెమరీ కార్డులో బ్లూటూత్ ద్వారా పంజా సాంగ్స్ ఎక్కించుకొని 150 రూపాయల ఐపాడ్లో పంజా సాంగ్స్ ఎంత పిచ్చిగా వినేటోనో నాకు తెలుసు. ఐ స్టిల్ బిలీవ్ పంజా ఫ్లాప్ అవ్వాల్సిన సినిమా అయితే కాదు. సాయం చేసిన వాడు కృతజ్ఞత కోరుకోవడం కూడా అంతే తప్పు. నీ చుర 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 చూపులే పంజా, సల 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 ఊపిరే పంజా, నర నరమున నెత్తురే. నెక్స్ట్ మూవీ బ్రహ్మోత్సవం. కలేజా 2010. అయినో నాకు తెలుసు ఈ మూవీ లేకుండా ఈ లిస్ట్ కంప్లీట్ అవ్వదని. ఈ సినిమా నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసాను నేను. ఒకనొక టైంలో ఈ మూవీ ఫ్లాప్ చేసిన వాళ్ళందరినీ లైన్ లో నుంచోపెట్టి మెషిన్ గన్ తో కాల్చి పడదొబ్బాలనిపించింది. ఐ నో నేను ఎమోషనల్ అవుతున్నా, వైలెంట్ గా మాట్లాడుతున్నా, బట్ సినిమా పైన నాకున్న ఎమోషన్ అలాంటిది. ఈ సినిమా అప్పుడు నా ఏజ్ 7 years. సో మా ఇంట్లో అప్పుడు అన్ని మూవీస్ కి తీసుకెళ్లేవారు కాదు. టైం మిషన్ లాంటిది ఏదైనా దొరికితే పాస్ట్ లోకి వెళ్ళి ఈ మూవీ థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తా. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, రైటింగ్, డైరెక్షన్, హీరో యాక్టింగ్, ఎమోషన్స్, మెసేజ్ ఉన్నా కూడా ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఎందుకో భయ, మహేష్ బాబు సూపర్ హిట్ మూవీస్ కంటే ఫ్లాప్ అయిన మూవీసే బాగుంటాయి. కొన్ని కింద అండర్లైన్. అలా ఎక్స్పెరిమెంట్ చేస్తూ సినిమాలు ఇచ్చిన మహేష్ బాబు సినిమాల్ని ఫ్లాప్ చేసి ఇప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఇచ్చేలా చేశాం కదా భయ్య. బ్యాంక్ అంటే టెంపుల్. నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసి ఆరెంజ్. ఆరెంజ్ గురించి సెపరేట్ గా చెప్పక్కర్లేదు మచా. మొన్న రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ డే కలెక్షన్స్ 1.53 crores విత్ లిమిటెడ్ థియేటర్స్. దిస్ ప్రూవ్స్ ఆరెంజ్ మూవీకి సొసైటీలో సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఈ మూవీ సాంగ్స్ ప్రతి ఒక్కరు వింటారు నాకు తెలిసి. ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు నేను స్కూల్లో ఉండేటోడిని. నేను మా స్కూల్లో డాన్స్ కూడా వేసిన ఈ సినిమా పాటకి. సిడ్నీ నగరం. అప్పుల్లో నేను ఈ పాటని చిట్టి నగరం అని పిలిచేటోని, సారీ పాడేటోడిని. పాపం ఈ మూవీ మేకర్స్ ని తలుచుకుంటే బాధేస్తుంది బ్రో. రిలీజ్ అయినప్పుడు మాత్రం ఫ్లాప్ చేసేసి తర్వాత తోప్ మూవీ, తురుము మూవీ అని డబ్బా కొడుతున్నారేమో అని వాళ్ళు అనుకుంటున్నారేమో అని నేను అనుకుంటున్నాను. ఈ మూవీ అప్పటి యూత్ ని ఎందుకు మెస్మరైజ్ చేయలేకపోయిందో ఆ డైరెక్టర్ కే తెలియాలి భయ్య. ఇప్పటికి కూడా నాకు అర్థం కాదు ఎందుకు అలా చెప్తున్నారని. సెకండ్ పార్ట్ 2 ప్లాన్ చేయొచ్చు కదా. Who is that boy? Well, he is the world's greatest lover. లాస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద లిస్ట్ గౌతమ్ నందా 2017. ఈ మూవీ నేను చూసా బ్రో, నాకు నచ్చింది బ్రో. కానీ నాతో పాటు ఈ సినిమా చాలా మంది చూసుంటారని, వాళ్ళకి నచ్చకపోవచ్చు అని గ్రహించలేకపోయా బ్రో. లైఫ్ రియాలిటీస్ ని చెప్పే సినిమా ఇది. 2 క్యారెక్టర్స్, సేమ్ ఫేస్, బట్ వన్ హ్యావ్ మనీ, అనదర్ హ్యావ్ హనీ.
ఈ మూవీ బిగినింగ్ లో ఒకటి దగ్గర లేనిది ఇంకొకటి దగ్గర ఉంటుంది, మనీ. అదే వీళ్ళ ప్రాబ్లం కూడా. ఈ మూవీకి గోపిచంద్ కాదు భయ్య హీరో, ఈ సినిమాకి డిజైరే విలన్ అండ్ హీరో. ఫస్ట్ లో డిజైర్స్ గౌతమ్ దగ్గర ఉంటాయి, అందుకే వాడు నెగిటివ్ క్యారెక్టర్ లా కనపడ్డాడు మనకి. అండ్ సెకండ్ డిజైర్స్ ఆ మనీ మొత్తం నందా చేతిలోకి వస్తాయి, అందుకే అక్కడ నెగిటివ్ క్యారెక్టర్ కనపడింది మనకి. నాకు తెలిసి అప్పట్లో ఈ మూవీ రిచ్ కిడ్స్ చూసుంటారేమో బ్రో, దట్స్ వై వాళ్ళకి ఎక్కలేదు ఈ మూవీ. నా అలాంటి రోడ్ సైడ్ కిడ్స్ ఆర్ మిడిల్ క్లాస్ కిడ్స్ చూసుంటే ఇన్స్టెంట్గా కనెక్ట్ అయిపోవాళ్ళేమో. రిచ్ కిడ్ కదా. రోడ్ సైడ్ కిడ్. ప్రపంచంలో ఎన్ని హ్యాండ్లు మారినా సెకండ్ హ్యాండ్ కాంది డబ్బు ఒక్కటేరా. మనీ ఇస్ ఆల్వేస్ అల్టిమేట్. ఫైనల్లీ ఈ ఫిల్మ్స్ లో కొన్ని ఎందుకు ఫ్లాప్ అయ్యాయో నాకు తెలియదు, బట్ నాకు తెలిసి అప్పట్లో థియేటర్లో ఈ మూవీస్ చూసిన వాళ్ళకి నచ్చుండకపోవచ్చు. ఎందుకంటే చాలా మూవీస్ థియేటర్లో చూసినప్పుడు నాకు కూడా ఎక్కలేదు. తర్వాత మొబైల్లో రిపీటెడ్గా చూసిన మూవీస్ ఎన్నో ఉన్నాయి ఇట్లాంటివి. ఈ వీడియో ద్వారా నా విజ్ఞప్తి ఏంటంటే, ఇకపైన మంచి కంటెంట్తో ఏదైనా సినిమా వస్తే దాన్ని ఫ్లాప్ చేయకుండా ఆ సినిమాని నిలబెడదాం, ఎంకరేజ్ చేద్దాం. మీరు చేస్తారు నాకు తెలుసు, ఎందుకంటే ఇప్పటికీ వచ్చిన చాలా సినిమాల్లో కొన్ని సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయో అని ఆలోచించే వాళ్ళలో మనం కూడా ఒక సినీ లవరే కాబట్టి. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి. అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. అలాగే సినిమాని ప్రేమించే సింగిల్ ప్రేమికుడు మీ గ్యాంగ్లో ఒకడు ఉంటాడు, వాడికి షేర్ కొట్టండి. టాటా బాయ్, టాటా.